అందరికీ ప్రేజ్ ది లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? నిద్ర లేచిన వెంటనే ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాం అని వింటున్నారు కదా. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడింది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ముఖ్యంగా ఎవరైతే నమ్ముతారో వారికి ఎంతో సంతోషంగా దేవుడు వారికి చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక చక్కటి వాగ్దానము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు లేడు. సాతాను అంటా ఉంటాడు, అయ్యో నీకు అది జరగదు, నీకు ఇది అసాధ్యం, నువ్వు జయించలేవు, నీకు ఈ కోపం ఎక్కువ ఉంది, నీ వల్ల కాదు, లేక నీ అప్పులున్నాయి, నీ సామర్థ్యం వల్ల కాదు, అసలు నీ వల్ల ఏమీ కాదు అంటున్నాడు. కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లే. దేవుని వాక్యం నీలో సామర్థ్యం ఎలా ఉందంటే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప, అంటే నీవు తప్ప ఇంకెవరు జయిస్తారు? నీవే దిక్కు నీ కుటుంబానికి, నీవే దిక్కు ఈ పట్టణానికి, నీవే దిక్కు అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నువ్వు నన్ను నమ్మితే చాలు. దేవుని ఎరుకు వారంట బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు చేయగలుగుతావని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అప్పుల సమస్యల దేవుడు అంటున్నాడు, నీవు తప్ప, నమ్ముచున్న నీవు తప్ప ఇంకెవరు చేయగలుగుతారు? ప్రభా, అయ్యా తండ్రి నాకు పెళ్లి జరగట్లేదు, లేక మా ఇంట్లో ఒక శాపం ఉందన్ను అంటున్నావా? నీవే ఆ శాపాన్ని కొట్టివేయమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈరోజు ఈ మాటలు చెప్తున్న దేవుడు, మరి ఆయన స్వరం నీకు అర్థమవుతుందా? ఆయన మనసు అర్థమవుతుందా? ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నా నీవు తప్ప ఇంకెవరు జయించగలుగుతారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటివరకు సాతాను చెప్పిన అబద్ధాలను మనం నమ్ముతా ఉన్నాం. కానీ ప్రభు చెప్పే సత్యం ఏంటంటే, యేసయ్యని నువ్వు నమ్ముచున్నావు కదా, ఆయన నీలో గొప్ప కార్యాలు మొదలు పెట్టనై ఉన్నాడు. నీకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది సామర్థ్యంగా దేవుడు మార్చబోచున్నాడు. అమ్మో ఈ యొక్క కోపం నా వల్ల కదా, ఈ అడిక్షన్స్ నేను ఎంత వద్దనుకున్నా అదే తప్పు చేస్తున్నానంటే, నీవు దేవుని నమ్మితే చాలు. నమ్ముతున్నావా? నేను అనుకుంటున్నాను నువ్వు ఖచ్చితంగా దేవుని నమ్ముతున్నావు అనుకున్నా, నమ్మిన నీవు ఖచ్చితంగా దేవుని యొక్క మహాకృపను అలాగే గొప్ప జయాన్ని చూడబోచున్నావు. సో ఈరోజు ఈ వాగ్దానం విన్న నీవు, దేవుడు నిజంగానే నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలే చేయబోచున్నారని సంతోషంగా చెప్తా ఉంటున్నాడు. నీవు కూడా విశ్వాసంతో మరి ఈ వాగ్దానం కొరకు ఏకీభవించి ప్రార్థన చేయు. ఖచ్చితమైన కార్యాలను చూస్తావు. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, అయ్యా నా బిడ్డలు తప్ప ఇంకెవరు చేయగలుగుతారని చెప్తున్నావు. ఈ లోకంలో అయ్యా భక్తిహీనుల చేతిలోనో, అయ్యా తండ్రి తప్పు పనులు చేసేవారి చేతిలో, లేక నిన్ను నమ్మని వారి చేతిలో నువ్వు పెట్టవు నాయన. నిన్ను నమ్మిన వారిని నాయన ప్రభ, నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈరోజు ఎవరైతే ఏదైతే జయించలేకపోతున్నారో, సాతాను ఏదైతే బంధించి కూర్చోబెట్టాడో, నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో నాయన అయ్యా నీవు నీ బిడ్డల్ని వాడుకొని గొప్ప జయము వారి ద్వారా ఈ లోకంలో జరిగింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్‌లను విన్నాం కదా, నీలో దేవుడు గొప్ప సామర్థ్యం పెట్టాడు. జస్ట్ నువ్వు నమ్ముకో, దేవుని నమ్మి ఆయనను ఆశ్రయిస్తే చాలు. నీ సమస్యలే కాదు, నీ పక్కింటి సమస్యలు, ఎదురింటి సమస్యలు, బంధువుల సమస్యలు నీ ద్వారా దేవుడు జయించబోచున్నారు. కాబట్టి వాగ్దానం విన్న వారు I am a winner in the name of Jesus అని పెట్టండి. May God bless you. Have a blessed day. Don't forget to like, share and subscribe. Praise the Lord.